హైదరాబాద్ ఈ నెల 7 తారీఖు నుంచి జరిగే మిస్ వరల్డ్ 72వ మిస్ వరల్డ్ దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మహిళలు. ఇక్కడ జరపకూడదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, మనతో మాట్లాడేందుకు కార్పొరేట్ హేమశ్యామల ఉన్నారు. చెప్పండి మేడం, ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ తెలంగాణలో జరుగుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వ్యతిరేకిస్తలేము, స్వాగతిస్తున్నాము. కానీ మీరు ఏదైతే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దీంతో ఏ మహిళకి లబ్ధి అయితే చేకూర్చదు. అండ్ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అప్పుల పాలైందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చాలా వేదికల్లో చెప్పిండు. అండ్ రీసెంట్గా ఆయన చెప్తూ పద్మనాభ అదేదో అన్నారు కదా ఆయన, బడ్జెట్ పద్మనాభం లాగా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి. అంటే ప్రతి దానికి లెక్కలు వేసుకోవాలా, దాన్ని చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలా అని అంటున్నారు. మరి దీనికి ఎట్లా డబ్బులు వస్తున్నాయి? 200 కోట్ల పైగా, అంటే మనం జస్ట్ అది రఫ్ ఫిగరే అంతే, ఇంకా కూడా మనకు తెలియదు ఎంత అవుతుంది అని చెప్పేసి. సో దీంతో ఏ మహిళకి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగపడే ప్రోగ్రామే కాదు ఇది. గతంలో కేటీఆర్ గారు ఈ ఫార్ములా రైస్ వేస్తేనే దాంట్లో ఎన్నో తప్పులు ఎత్తి చూపించి దాంతో 700 కోట్ల పైగా మనకి ఇన్కమ్ వచ్చింది. దాన్ని కూడా ఇదేదో అంటే దీంట్లో డబ్బులు తిన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇప్పుడు మరి ఎవరి కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు? దీంతో ఎవరికి లాభం అవుతుంది? వారు 10-15% కమిషన్లు తినడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్కి కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకి కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి శాలరీసే ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి అంత సంక్షోభంలో ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అవన్నీ ఫుల్ఫిల్ చేసినాక కదా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. సో ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరు జోబులు నిండడానికి, ఎవరు లబ్ధి చేకూర్చడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా బ్రాండ్ ఇమేజ్ పెరిగింది కదా ఈ ఫార్ములా రేస్ తోటి. మరి అప్పుడెందుకు వీళ్ళు కేసులని అవన్నీ చెప్పడం జరిగింది కేటీఆర్ గారి మీద? దాంతో 700 కోట్ల పైగా మనకి ఇంటర్నేషనల్ వేదిక నుంచి రావడం జరిగింది. అండ్ దాన్ని వెల్ఫేర్ స్కీమ్లో అభివృద్ధి కార్యక్రమంలో మనం పెట్టడం జరిగింది. సో ఇన్ని జరుగుతుంటే మరి ఇప్పుడు వీళ్ళు చేసేది బ్రాండ్ పెరుగుతుంది, మేము చేసినప్పుడు బ్రాండ్ పెరగదు, దానివల్ల అక్రమాలు జరిగినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. క్లియర్గా కేటీఆర్ గారు కానివ్వండి, ఈ ఫార్ములాకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మీడియా ముఖంగా అసెంబ్లీలో అండ్ ప్రజలకి తెలిసే విధంగా అన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దేనికి ఎంత ఖర్చు చేసినాం అండ్ దానివల్ల ఎంత లాభమైన తెలంగాణ రాష్ట్రానికి, దానివల్ల తెలంగాణ బ్రాండ్ ఎట్లా పెరిగిందని క్లియర్గా చెప్పింది. మరి ఈయన పెట్టిండు కదా మీటింగ్ పెట్టిన, అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరి అదేం చెప్పట్లేదు ఆయన క్లియర్గా. ఇన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నాం, దీనివల్ల ఇంత ఒకవేళ చెప్పినరా అనుకో, మరి రైతులు ఏం అన్యాయం చేసిండ్రు, మహిళలు ఏం అన్యాయం చేసిండ్రు, అండ్ ఎవరైతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ వాళ్ళే అన్యాయం ఏం చేసారు, నిరుద్యోగ పిల్లలు ఏం అన్యాయం చేసారు, వాళ్ళకి ఇస్తా అన్న హామీలు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నింటినీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత నువ్వు తెలంగాణ బ్రాండ్ని పెంచు, నువ్వు ప్రజలకు ఇస్తా అన్న హామీల మీదే కదా నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పుడు వచ్చి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అని చెప్పేసి వాళ్ళ మీద పబ్లిక్ డబ్బులు వాళ్ళ మీద ఖర్చు పెట్టి దాని నుంచి వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. దాన్ని మేము అపోజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల పాలైంది. మరి దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనేది నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు చాలా ఇంటర్నేషనల్ ట్రిప్స్ నువ్వు వేసినావు, మరి ఇప్పుడు దాకా ఏ కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి? అదే అంటున్నా, ఢిల్లీకి వెళ్ళినారు ఆయన, స్విట్జర్లాండ్కి దీనికి తిరిగిండు ఆయన, యూఎస్కి పోయినాడు, లండన్కి పోయినాడు, యూకే పోయినాడు, అన్ని దేశాలకు పోతున్నాడు. పోయి ఆయన ఎంజాయ్ చేసి వస్తున్నాడు తప్ప ఇక్కడికి ప్రజలకు ₹1 పని కూడా చేస్తలేడు. అల్టిమేట్గా మీరు చూడండి, ఇప్పటి నుంచి 15 months 17 months అవుతుంది. మరి ఇక్కడికి వచ్చి ఏ కంపెనీలు పెట్టినాయి? దేనికి స్కిల్ యూనివర్సిటీ అన్నాడు, చేసిండు, ఏమైంది? ఇప్పుడు దాకా పనులు స్టార్ట్ పెట్టట్లేదు. అట్లా ఎన్నో మాటలు చెప్తున్నారు. వాళ్ళదంతా పబ్లిసిటీకి, పేపర్కే పరిమితం అవుతుంది తప్ప రియాలిటీకి రావట్లేదు. అండ్ రియాలిటీకి చాలా దూరం ఉంది వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా. ఎందుకంటే గతంలో ఇదేంటి అంటే ఇప్పుడు చెప్తున్నారు ఆయన, ఖాళీ కుండలు ఉన్నాయి మొత్తము అని. ఇప్పుడు అంతా తెలంగాణ అంతటా ఖాళీ కుండలు ఉన్నాయి, దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి చూద్దాం. మరి ఖాళీ కుండలల్లో ఇన్ని వేల కోట్లు ఏడి నుంచి వచ్చినాయి? వచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఎక్కడ ఉపయోగించాలా, దేనికి ఉపయోగిస్తున్నావు? ప్రజల సంక్షేమం గురించి ఉపయోగిస్తావా? నీ ప్రయారిటీ అదా లేదంటే ఇదా? సో అది ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రతి ఒక్క మహిళ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ని పెంచడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టంగానే బ్రాండ్ పెరగదు. ఆల్రెడీ నువ్వు ఏదైతే విధ్వంసం 15-16 నెలల నుంచి చేస్తున్నావు, దానివల్ల తెలంగాణ బ్రాండ్ పడిపోయింది. దాన్ని పెంచు, రియల్ ఎస్టేట్ని పెంచు, ప్రజలకు ఇస్తా అన్న హామీలు ఇవ్వు,
ఆ, ఆ, మరీ ఘోరంగా ఒక ముఖ్యమంత్రిని తిట్టడం అనేది ఇప్పుడు దాకా చూడలేదు. నీ పేరుని మర్చిపోతేనే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. సో అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు బతుకుతున్నావు. సో అది తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మహిళ కానీ తెలంగాణ బిడ్డలు కానీ కోరుకుంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడము, ప్రశ్నిస్తే జైలుకి పంపించడం అనేది ఈ సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. అండ్ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తారో కాన్స్టిట్యూషన్ని పట్టుకొని మేము మొహబ్బత్కి ఇది అంటే ప్రజలకి మంచి చూసుకుంటాం, ప్రజల మనిషి అది ఇది అని మాట్లాడుతున్న వ్యక్తులు మరి ఇట్లాంటి చర్యలకు పోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న. అండ్ ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీన్ని రద్దు చేయాలంటారా ఫైనల్ గేమ్? అయ్యో అల్టిమేట్గా మేము ఎంత డిమాండ్ చేసినా కూడా వాళ్ళు రద్దు చేయకుండా పోరు. ఎందుకంటే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది కాబట్టి, ప్రజల గురించి ఆలోచిస్తలేరు, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రద్దు చేయరు. కానీ ఎట్టకేడికి డెఫినెట్గా మేము ప్రజలందరం ప్రశ్నిస్తాము. ప్రజల పక్షాన వారికి ఇబ్బంది కాకుండా వాళ్ళని ఏదైతే ఇస్తా అన్న హామీలు నెరవేర్చేంత వరకు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకొని ప్రజలతో పాటు వారి మాటగా మేమందరం కూడా వాళ్ళని ప్రశ్నించడానికి ముందుకు వెళ్తాం.